హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అప్పుడే ఆదివారం వచ్చేసింది కదా. ఈ వారం కథ పేరు అల్లుడితో భోజనం. మరదేంటో వినండి. గోవిందయ్య సీతానగరంలో బట్టల వ్యాపారం చేసేవాడు. అతడు తన వద్ద పద్దులు రాయడానికి రాఘవులు అనే యువకుణ్ణి పనిలో చేర్చుకున్నాడు. ఆ రాఘవులు ఒట్టి ఆశపోతు అని త్వరలోనే గ్రహించేశాడు గోవిందయ్య. లాభాలు బాగా వచ్చాయి గోవిందయ్యకు. అందువల్ల గోవిందయ్య, రాఘవులు, నీకు మా ఇంట్లో 3 రోజులు భోజనం పెడదామనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చేది నువ్వే చెప్పు, నీ ఇష్టం అన్నాడు గోవిందయ్య. గోవిందయ్య గారు, ఏదో పని మీద మీ అల్లుడు గారు వస్తారనుకుంటున్నారు కదా, అప్పుడు 3 రోజులు నేను వస్తానండి. నా గురించి ప్రత్యేకంగా అమ్మగారికి శ్రమ కూడా ఉండదు అన్నాడు రాఘవులు. సరే, అలాగే అన్నారు గోవిందయ్య. అల్లుడు రాగానే గోవిందయ్య ఆ విషయాన్ని రాఘవులకు తెలియజేసి భోజనానికి ఆహ్వానించాడు. అల్లుడు సీతాపతి పీట పక్కనే పీట వేయించి రాఘవులకు కూడా భోజనం ఏర్పాటు చేయించాడు గోవిందుడు. ఆ రోజు పగలు భోజనంలో ఉడికించి పోపు వేసిన తోటకూర కూర చేశారు. ఆ కూర అంత రుచిగా లేదు. కాకరకాయ కాయపళంగా మెత్తిపెట్టి ఉడికించి కూర కూడా వేశారు. అది చేదుగా ఉండడం వల్ల తినడం చాలా కష్టం అనిపించింది రాఘవులకి. చారు కూడా చేదుగానే ఉంది, ఇంకా పల్చటి మజ్జిగ. గోవిందయ్య నవ్వుతూ, రాఘవులు, అల్లుడు గారు ఆయుర్వేద వైద్యులు. వీరికి భోజన విషయంలో అన్ని నియమాలు. ఆకుకూర విధిగా ఉండాలి, చారులో కొంచెం కాకర ఆకుపొడి వేయాలి, పెరుగు కన్నా మజ్జిగే శరీరానికి మంచిదట. అందువల్ల వీరి కోసం ప్రత్యేకంగా అమ్మగారు ఈ వంటలు చేస్తూ ఉంటారు అన్నాడు గోవిందయ్య. అల్లుడు గారు ఎప్పుడో కానీ రావడం పడదు. వారి వృత్తిలో తీరిక ఉండదు. వచ్చినప్పుడైనా వారి ఇష్టం ప్రకారం చెయ్యకపోతే ఎలా బాబు? మా అల్లుడు గారు చాలా మంచివారు అంది గోవిందయ్య భార్య. అవునవును, వారి ఇష్ట ప్రకారం చేసి గౌరవించడం మన ధర్మం కదండమ్మా అని అనక తప్పింది కాదు రాఘవులకి. అప్పటికే అతని ముఖం పాలిపోయింది. అల్లుడితో భోజనం అనేటప్పటికీ పప్పు, 2 కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు ఉంటుందనుకున్న రాఘవులకి ఆశాభంగమే అయింది. రాత్రి మరి 2 రోజులు భోజనం ఈ విధంగానే ఉంటుందని ఊహించుకునేటప్పటికీ మతిపోయినంత పని అయింది రాఘవులకి. ఈ విధంగా బుద్ధి చెప్పగలిగినందుకు సంతోషించాడు గోవిందయ్య. అల్లుడితో భోజనం అంటే రకరకాల పిండి వంటలు ఉంటాయనుకున్నాను, ఈ విధంగా ఉంటుందని అనుకోలేదు అనుకున్నాడు రాఘవులు. కానీ తను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇదండి కథ. కథ ఎలా ఉంది? బాగుంది కదా. వచ్చే వారం ఇంకో కథతో మీ ముందు కలుస్తాను. కథల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.